ఓం నమః శివాయ. రచనరావుకి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేమిటి, వారి వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. అర్ధనారీశ్వరులైన శివపార్వతుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ మీకు తెలుసా? వీరిద్దరి వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగింది, ఎవరి సమక్షంలో జరిగిందో మీకు తెలుసా? శివపార్వతుల వివాహం విభిన్నంగా జరిగింది. వీళ్ళ వివాహానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయట. పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతికి ఇది రెండో జన్మ అని మీకు తెలుసా? అవును, శివునికి తన భార్యపై ఉన్న ప్రేమ ఆప్యాయతల కారణంగా ఆ దేవి మళ్లీ జన్మనెత్తింది. మరి శివునికి పార్వతి తన ముందు జన్మల్లో ఎందుకు దూరమైంది, మళ్ళీ ఎందుకు జన్మించింది, తను శివునికే భార్య ఎందుకు అయ్యింది తెలుసుకోవాలంటే ఈ ఆసక్తికరమైన కథ తెలుసుకోవాల్సిందే. సతీదేవి తనను తాను బలి ఇచ్చుకుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకొని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. సన్యాసిగా మారిన శివుణ్ణి మళ్లీ ఈ ప్రపంచంలోనికి తీసుకురావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్లీ జన్మించాలని ప్రార్థించారు. దేవుళ్ళు చేసిన విన్నపంతో సతీదేవి పార్వతీగా జన్మించింది. హిమాలయాల రాజు హిమవంతుడు భార్య మీనవతికి పార్వతి బిడ్డగా జన్మించింది. ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది. క్రమం తప్పకుండా రోజు పార్వతి సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసేది. ఆమె మళ్లీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. తాను శివుని కోసమే ఎదురుచూస్తూ ఉన్నట్లుగా శివునికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. కాని ప్రతిఫలం లేకపోవడంతో గౌరీకుందులో తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆహారం, నీరు ఏమీ తీసుకోకుండా చాలా కఠిన నియమాలతో తన పేరుని అపర్ణగా మార్చుకుంది. ఆ పేరు మార్చుకోవడానికి చాలా ఏళ్లు తపస్సు చేసింది. శివుడు పార్వతీదేవిని అనుగ్రహించాడు. తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు. తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతికి శివుడు క్షమాపణలు కోరాడు. పార్వతీదేవి తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా త్రియుగినాయని గ్రామానికి దగ్గరలో వాళ్ళ వివాహానికి అంగీకారం లభించింది. ఈ గ్రామం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ సమీపంలో ఉంది. త్రి అంటే 3, యుగి అంటే యుగాలు, నారాయణ అంటే విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు. అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంటుంది. ఒక పౌరాణిక కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు శివుడు తనతో పాటు భూతగణాలతో ఊరేగుతూ వచ్చాడు. ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివుణ్ణి అలంకరించారు. వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారికలైన భూతగణాలతో పెళ్లికి ఊరేగింపుగా వచ్చాడు. అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసిన అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మొదట పార్వతీ తల్లి అయిన మైనవతి శివుణ్ణి చూసి తన కుమార్తెను తనకి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. అప్పుడు పార్వతీదేవి శివుడిని ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది. తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు. శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాణి మైనావతి కూడా వివాహానికి అంగీకరించింది. అనంతరం భూతగణాలు, దేవతలందరూ, విశ్వ సృష్టికర్త బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, వివాహ అతిథులందరిని సమక్షంలో శివపార్వతుల వివాహం పూర్తయింది. యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఆదియోగి శివుడి ఇంకా పార్వతీదేవుల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు. అప్పుడు పెళ్లికొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూతి రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపంలో ఉన్నారు.
ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేసుకుంటూ ఉన్నారు. మీనాదేవి పార్వతీ తల్లి పెళ్లికొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరకు వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరెలా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది మీరు. కాని మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకొంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన 9 అడుగులు ఎత్తున్నాడు. ఆయన నిలుచుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా 4.5 నుంచి 5 అడుగుల ఎత్తు ఉండే స్త్రీలకు 2 ఎత్తు ఉండేవారని అంటారు. ఆయన దాదాపు 9 అడుగుల ఎత్తు ఉండేవారట. అతి సుందరంగా ఉండేవారు. అందరూ ఆయన చూసి ముగ్ధులయ్యేవారు. శివుడు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లికొడుకు పెళ్లికూతురులు పుట్టుపూర్వోత్తరాలు ఎంతో గొప్పగా చెప్తారు. వారి వంశం ఎక్కడివారు, ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ళ వంశ వృక్షాన్ని గురించి చెప్తారు. పెళ్లికూతురి విషయానికొస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతాలన్నిటికీ రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు పెళ్లికొడుకు సంగతేంటి అని అడిగారు. శివుడు మౌనంగా అలా కూర్చుని ఉండిపోయాడు. ఆయన ఏమీ చెప్పలేదు. పోనీ ఆయన పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు ఎవరూ లేరు. వారివో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది. పుట్టుపూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు, ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతురునిచ్చి ఎలా పెళ్లి చెయ్యను అంటూ కోపంగా లేచాడు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతార పట్టుకొని ముందుకు వచ్చాడు. ఏకతార అంటే ఒకటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ 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 అని శబ్దం చేశాడు. రాజుకి మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు? నారదుడు అన్నారు, ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు. అయితే మరి అతనికి మూలమేది? టంగ్. ఆయన మూలం నాదం. నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు, వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభువు, స్వయంగా సృష్టించుకున్నవాడు. పుట్టుపూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన. రాజు మండిపడుతూ ఉన్నాడు. అయినా వివాహం జరిగింది. శివపార్వతుల వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా? త్రియుగి నాయన గ్రామానికి దగ్గరలో వాళ్ళ వివాహానికి అంగీకారం లభించింది. ఈ గ్రామం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ సమీపంలో ఉంది. త్రి అంటే 3, యుగి అంటే యుగాలు, నారాయణ అంటే విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు. అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు, బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. మరో విశేషమేమిటో తెలుసా? ఈ వివాహ కార్యక్రమాలన్నిటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడిగా బ్రహ్మ వ్యవహరించాడు. ఈ వివాహానికి ముందు శివుడు, విష్ణువు బ్రహ్మ ఆలయానికి దగ్గరలో చిన్న గుంతలో స్నానాలు ఆచరించారట. అందుకే వాటికి రుద్రకుండ, విష్ణుకుండ, బ్రహ్మకుండ అని పేర్లు వచ్చాయి. అలాగే ఈ వివాహ మహోత్సవం సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మశిలను ఏర్పరిచినట్లు ఆధారాలున్నాయి. ఈ ఆలయానికి వచ్చే సందర్శకులు ఇక్కడ ఉన్న బూడిదను పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంగా భావిస్తూ తీసుకువెళ్తారు. త్రియుగి నారాయణ ఆలయం శివపార్వతుల వేదికగా మారింది. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిగుండం ఇప్పటికీ వెలుగుతూనే ఉందట. ఈ కథ ద్వారా మనం ఆదియోగి అన్నప్పుడు ఆయన ఒక సున్నితమైన నాగరికత వ్యక్తి కాదని, ఆయన జీవత్వంతో ఎల్లప్పుడూ సంపూర్ణంగా మమైకమైన స్థితిలో ఉండే ఒక మూలం రూపం అని గుర్తు చేస్తుంది. ఆయన స్వచ్ఛమైన చైతన్యం, ఎటువంటి కపటమూ లేని నిత్య నూతనమైన, ఎప్పుడూ స్ఫూర్తితో ఉండే, ఎప్పటికీ వినూత్నమైన తెంపులేని క్రియాత్మక గలవాడు అనే జీవం. ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రాథమికంగా కావలసినది ఇదే. మీరిక్కడ కేవలం మీ ఆలోచనలు, నమ్మకాలు, ఇంకా అభిప్రాయాల మాటలాగా కూర్చొని ఉంటే, అంటే బయట నుంచి పోగు చేసుకున్న ఒక మెమరీలాగా ఉంటే మీకు మానసిక ప్రక్రియకు బానిసలైపోతారంతే. కానీ అదే మీరిక్కడ ఒక జీవనంగా కూర్చొని ఉంటే
మీరు ఈ జగత్ ప్రక్రియతో ఐక్యమవుతారు. మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ విశ్వం అంతటినీ దర్శించగలుగుతారు. జీవితం అన్నిటినీ మీకు అందుబాటులోనే ఉంచింది. ఈ ఉనికి ఎవరికీ కూడా దేన్ని నిరాకరించలేదు. తలుపు తట్టండి, ద్వారం తెరుచుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అసలు మీరు తట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నిజానికి తలుపులనేవే లేవు. జ్ఞాపకాల పునరావృత జీవితాన్ని పక్కన పెట్టండి. ఎలాగో మీకు తెలిస్తే మీరు నేరుగా వెళ్ళవచ్చు. జ్ఞానోదయానికి దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఓం నమః శివాయ. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.